సుఖ ప్రసవం అంటే నార్మల్ డెలివరీ అవడం కోసం ఇప్పుడంటే సర్జరీస్ వచ్చాయి. 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి మనకు సర్జరీస్ చూసాం. మరి అంతకుముందు ఒక్కొక్కరు 10 మంది 15 మంది కనేవారు. వాళ్ళకి మరి ఎక్కడ ఆపరేషన్ లేకుండా అందరూ ఇళ్లలోనే డెలివరీస్ చేసుకునేవారు. చేయడానికి అంటే అలా నార్మల్ డెలివరీ అవడానికి ఈ మంత్రసానంలో వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తూ సుఖప్రసవం అవడం కోసం ఎన్నో టెక్నిక్స్, ఎన్నో చుట్టూ ఉండే మొక్కలతోనూ, ఇంట్లో ఉండే వాటితోనూ, వంటింట్లో ఉండే వాటితోనూ వాళ్ళు చాలా ముందే ప్రిపేర్డ్గా నార్మల్ డెలివరీ అవడానికి చాలా ప్రిపరేషన్ ఉండేది అన్నమాట, సింపుల్గా అయిపోవడం కోసం. అలా ఎందుకంటే అప్పట్లో ఎక్కువ ఫెయిల్యూర్స్ లేవు అనమాట. అలా నార్మల్ డెలివరీ అవడానికి పూర్వం చేసేవారంటే దీన్ని వేరు ఒక వారం ముందు నుంచి మొలక కట్టేవారు అనమాట. కడితే నార్మల్ డెలివరీ అయిపోయేది. లేదా దీని వేరు పొడి చేసి ఉంచుకొని చిటికెడు పొడి రోజు తేనెతో నాకు ఇచ్చేవారు అనమాట. నాకు ఇస్తే ఒక నెల నిండాక నాకు ఇచ్చేవారు. నాకు ఇస్తే నార్మల్ డెలివరీ అయిపోయింది అనమాట. ఇప్పుడు వేసుకోవచ్చు, ఇదేం సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఏముండదు. కాకపోతే మీరు ఫ్రెష్ది సంపాదించి వేసుకోవాలి. అంటే లేదనుకోండి ఇది కట్టుకోవచ్చు, మొలకో కాలుకో లేదా ఎక్కడో ఇచ్చేటటువంటి బాడీకి టచ్ అవ్వాలి అంతే. టచ్ అయితే డెలివరీ నార్మల్ డెలివరీ అయిపోతుంది అనమాట. ఉత్తరేణి మామూలుగా ఏంటంటే ఆదివారం రోజు తీసిన ఉత్తరేణి, లేదా గ్రహణం రోజు, లేదా ఆదివారం అమావాస్య అలాంటి ఇంకా మంచిది. లేదా కనీసం ఆదివారం రోజు తీసిన ఉత్తరాన్ని ఎండబెట్టి దాచుకొని డెలివరీ డేట్ ఇస్తారు. ఇప్పుడు అందరూ ముందు మీకు ఇచ్చినప్పుడు ఒక 10 రోజుల ముందు ఒక వారం రోజులు కట్టండి, కట్టేసి తీస్తే నార్మల్ డెలివరీ అయిపోద్ది అన్నమాట.